అదొక చిన్న దేశం. ఆ దేశ ఓ నోటు మన కరెన్సీలో 7 లక్షలట. ఇంతకీ ఏదా దేశం? ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కరెన్సీ గురించి మాట్లాడుకుంటే చాలామంది అమెరికా డాలర్ లేదా యూరో అనుకుంటారు. కానీ ఒక చిన్న దేశానికి సంబంధించిన ఒకే ఒక నోటు మన దేశపు కరెన్సీలో దాదాపు 7 లక్షలకు సమానం. ఆ దేశం పేరు బ్రూనై. ఆ దేశపు $10,000 నోటు భారత కరెన్సీలో దాదాపు 6.8 లక్షలకు సమానం. వైస్.com నివేదిక ప్రకారం భారత కరెన్సీలో ఒక బ్రూనై డాలర్ ధర $69.61. బ్రూనై ఆగ్నేయాసియాలో చాలా చిన్న దేశం, కానీ సంపన్న దేశం. ఈ దేశ సంపదకు ప్రధాన ఆధారం దాని విలువైన చమురు, సహజ వాయువు నిల్వలు. దేశ జనాభా దాదాపు 5 లక్షలే. ఈ దేశ ఆదాయ ప్రభావం దాని పౌరుల జీవన ప్రమాణాలపై కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాని కరెన్సీ బలం ప్రపంచంలోనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక బ్రూనై స్పెషల్ డినామినేషన్ నోట్లు ప్రపంచంలోని కొన్ని కరెన్సీల్లో ఒకటి. వాటి యూనిట్ విలువ చాలా ఎక్కువ. 10,000 బ్రూనై డాలర్ను ఒక US డాలర్గా మారిస్తే దాని విలువ దాదాపు 7,770 అమెరికన్ డాలర్లు. అయితే బ్రూనై ఈ నోటును పరిమిత పరిణామంలో ముద్రిస్తుంది. ఈ నోటును సురక్షితంగా కూడా చేస్తుంది. దీని కారణంగా ఈ నోటును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 1967లో బ్రూనై, సింగపూర్ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2 దేశాల కరెన్సీల విలువ ఒకే విధంగా ఉంటుంది. నేటికి బ్రూనై డాలర్, సింగపూర్ డాలర్ ఒకే రేటులో ఉన్నాయి. 2 దేశాలు ఒకదానికొకటి కరెన్సీలను అంగీకరిస్తాయి. ఈ ఏర్పాటు బ్రూనై కరెన్సీని నమ్మదగేలా చేస్తుంది. ఆ దేశ ఆర్థిక బలం గాని చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచి వస్తుంది. బ్రూనై ప్రభుత్వం వద్ద భారీ నగదు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి తక్కువ రుణాలు ఉన్న దేశం కూడా ఇదే. ఈ అప్పు జీడీపీలో 1.9% మాత్రమే. తక్కువ జనాభా, సమృద్ధిగా ఉన్న సహజ వనరుల కారణంగా బ్రూనై తలసరి ఆదాయం ఆసియాలోనే అత్యధికం.